స్నేక్ క్యాచర్ ఓ ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకొని బైక్ పై వెళ్ళాడు. అయితే ఆ పాము అతన్ని కాటేసింది. 10 ఏళ్లుగా వందలాది పాములను పట్టిన అతడు చివరికి పాము కాటికే బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. రఘోగఢ్లోని కాట్రా మొహల్లా ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల దీపక్ మహబర్ 10 ఏళ్లుగా పాములు పడుతున్నాడు. ఎవరైనా తన ఇంట్లో పాము ఉందని అతడికి ఫోన్ చేయగానే అక్కడికి వెళ్తాడు. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేవాడు. ఇలా 10 ఏళ్లకు పైగా వందలాది సంఖ్యలో పాములను పట్టాడు. ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకునేవాడు కాదు. ఉచితంగానే పాములు పట్టి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేవాడు. జేపీ యూనివర్సిటీలో పాములు పట్టే వ్యక్తిగా పాపులర్ అయ్యాడు. రఘోగఢ్లోని బర్బత్పురాలో ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లు దీపక్కు ఫోన్ వచ్చింది. దీంతో బైక్ పై అక్కడకు చేరుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. అయితే కుమారుడికి స్కూల్ ముగిసే సమయం కావడంతో ఆ పామును మెడలో వేసుకొని బైక్ పై అక్కడికి వెళ్ళాడు. కుమారుడితో కలిసి బైక్ పై ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు దీపక్ మెడలో పాము ఉండటం చూసి అతడి ఇంటి వద్ద కొందరు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న ఆ పాము అతడి చేతిపై కాటు వేసింది. దాంతో ప్రాణాలతో పోరాడి మృతి చెందాడు.